నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చీరాల లహరి కిరణ్ తన వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల నిలిపివేతపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 11న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు నినాదాలతో వార్డును హోరెత్తించారు. లహరి కిరణ్ గారిని గెలిపించమని, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని ప్రతి ఓటర్ను గెలవడం జరిగింది. ఓటర్లలో బాగా స్పందన ఉంది. ఈ ప్రభుత్వం అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, ల్యాండ్ ఆర్డర్ని కానీ గాలికి వదిలేసిన విషయాన్ని మేము పోగానే ప్రజలే మాకు ఎదురు ప్రశ్నిస్తూ కేసీఆర్ గారిని బోడగొట్టుకొని మేము ఆగమైపోయినాం. తప్పకుండా కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థులను తప్పకుండా గెలిపిస్తాం. ఈ పురపాలక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామనే మాట మాకు వినబడతా ఉంది. ఎక్కడ పోయినా ప్రజల స్పందన బాగుంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి లహరి మంచి విద్యావంతురాలు. అందరి ఆశీర్వాదం మేము తప్పకుండా ఆశీర్వాదం ఇస్తామని చెప్తాము. అభ్యర్థిని చీరాల లహరి కిరణ్ కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. పురపాలకంలోని 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున మా భార్యని చీరాల లహరిని నిలబెట్టడం జరిగింది. దయచేసి ఓటర్లు అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్థానికంగా నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధిలో ముందుండి పోరాడతా. దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇచ్చి, ఒకసారి అవకాశం అంటే స్థానికులకి ఇవ్వండి, మీరు ఇచ్చి ఒకసారి చూడండి మీకు అభివృద్ధి ఏందని. ఎందుకంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని చూసుకోండి, ఎంచుకోండి, అభివృద్ధి జరిగేటట్టు చూసుకోండి. దయచేసి మన వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఇంతవరకు అయితే జరిగిన అభివృద్ధి మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. పైలశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి జరిపిన అభివృద్ధి మనకు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రతి వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఏదైనా సరే మొత్తము పైలశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఎలాంటిది కూడా లేదు. ఇంకే ఫర్దర్గా మనకు బైపాస్కి సంబంధించిన రోడ్డు కూడా అది పైలశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ప్రపోజల్ వచ్చింది. ఇంతవరకు కూడా అది కాలేదు. మళ్ళీ అది కావాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అవుతుంది. ఇప్పుడు అంతా వాళ్ళతోటి కాదు, వాళ్ళు చేయలేరు. నేను నా వార్డుకు కౌన్సిలర్ అయినాక నా తరఫున నాకు ఎంత నేను చేయగలుగుతా ప్రభుత్వం కొట్లాడి మరి నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. నేను ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. అంటే ప్రజల ఇంటింటికి వెళ్తారు, స్పందన అద్భుతంగా ఉంది స్పందన. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎట్టి పరిస్థితులు అధైర్యపడవద్దు, మీరు ఉండేది స్థానికంగా ఉంటారు, మీరు అధైర్యపడాల్సిన అవసరం వేరే, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఓటేసి తీరుతాం మేము అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు మాకు.